నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పిరిచువల్ పూజ సామాగ్రి. ఈరోజు నేను చూపించే ప్రోడక్ట్స్ వచ్చేసి కూడా కంప్లీట్లీ విగ్రహాలు అండ్ దీపాలు అండ్ శివలింగాలు. శివరాత్రి వస్తుంది కాబట్టి సో కంప్లీట్లీ విత్ ప్రైజెస్తో పాటు మీకు నేను చూపిస్తాను. అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా షిప్ చేస్తాం. ఏపీ తెలంగాణలో 2 to 3 వర్కింగ్ డేస్లో డెలివరీ అవుతాయి. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 80 రూపీస్ అండ్ లోకలైట్స్ హైదరాబాద్కి షిప్పింగ్ వచ్చేసి 50 రూపీస్. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా లిమిటెడ్ క్యాష్ ఆన్ డెలివరీస్ అవైలబుల్ ఉన్నాయి. సో వీటిలో మీకు ఏ ఐటమ్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎవరైతే న్యూ ఆడియన్స్ ఉన్నారో సో మీకు ఇంకా ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయని చెక్అవుట్ చేయాలంటే కింద వాట్సాప్ క్యాటలాగ్లో కంప్లీట్లీ విత్ ప్రైజెస్తో పాటు మొత్తం లిస్ట్ అనేది అవైలబుల్ ఉంది. నియర్లీ 800+ ప్రోడక్ట్స్ అన్ని డీటెయిల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఓల్డ్ వీడియోస్ మీరు చూసినా కూడా అందులో మీకు ఏ ఐటమ్ కావాలన్నా కూడా జస్ట్ స్క్రీన్ షాట్ పంపించినా ఓకే, లేకుంటే క్యాటలాగ్ నుంచి సెలెక్ట్ చేసుకొని మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో అన్నీ కూడా కంప్లీట్లీ అవైలబుల్ ఉన్నాయి. సో లాస్ట్ ఒక 4-5 months నుంచి నాకు కొన్ని క్వైరీస్ అనేది వస్తుంటాయి. పూజా సామాగ్రి పెట్టాలనుకుంటున్నాం అని చెప్పేసి కామన్. సో నేను నా ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్తాను నేను. సో తర్వాత మీ ఇష్టం, మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీ ఇష్టం. సో నేను వాళ్ళకి నేను అడుగుతా, కాల్ చేస్తారు వాళ్ళు నాకు. నేను అడుగుతా ఎందుకు మీరు పెట్టాలనుకుంటున్నాను అని అడుగుతా. సో మా దగ్గర సో అండ్ సో క్యాష్ ఉంది, 5 lakhs 10 lakhs. సో ఈ ఏరియాలో మంచిగా ఉంటుంది, విజయవాడ అక్కడ అట్లా పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంటారు నాకు. సో నేనేమంటా అంటే మీరేం చేసి ఉంటుంది, మీకు ఎక్స్పీరియన్స్ అయింది పూజా సామాగ్రి పెట్టాలని, ఏం లేదు సార్ నేను నేర్చుకుంటామంటే సో అది ఫ్రెండ్గా వర్కౌట్ అవ్వదు. బిజినెస్ స్టార్ట్ చేయకముందు మీరు నేర్చుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలి. కానీ మీరు బిజినెస్ పెట్టిన తర్వాత నేర్చుకుంటారంటే నేర్చుకునే లోపు మీ దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం అయిపోతుంది. సో కంప్లీట్లీ లాసెస్లో వెళ్ళిపోతారు. సో అది కష్టం. సో నా దగ్గర తీసుకొని మీరు సేల్ చేయండి అని కూడా అడుగుతుంటాం. సో నేను చెప్తాను క్లియర్గా, హోల్సేలర్ నుంచి మ్యానుఫ్యాక్చర్ నుంచి హోల్సేలర్కి పోతుంది, హోల్సేలర్ నుంచి రీటైలర్ నుంచి ఎండ్ కస్టమర్కి. సో 3 ట్రాన్సాక్షన్స్ తర్వాత ఒక ఎండ్ కస్టమర్కి వస్తుంది. సో అక్కడ ఒక అమౌంట్ అనేది ప్రైస్ అనేది ఫిక్స్ అవుతుంది లాస్ట్. సో మీరు ఇప్పుడు నేను వచ్చేసి రీటైలర్ని. సో రీటైలర్ దగ్గర మీరు తీసుకొని ఇంకా లాస్ట్లో సేల్ చేస్తే సో ప్రైస్ అనేది ఆబ్వియస్లీ పెరిగిపోతుంది. సో కస్టమర్ ఎఫర్ట్ చేయలేరు. సో అది కూడా కష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు పెట్టే ఏరియా కూడా డిపెండ్ అవుతుంది. అక్కడ ఏ ప్రోడక్ట్ సేల్ అవుతుందో ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ కస్టమర్ పర్చేసింగ్ కెపాసిటీ ఏంటి, అక్కడ ఎక్కువ ఏం పూజ, టెంపుల్ దగ్గర పెడితే షాప్ నడుస్తుంది అనుకోవడం కూడా కష్టమే. సో అది కూడా కష్టమే. సో మీరు డిసైడ్ అవ్వండి అక్కడ కస్టమర్ ఏంది. తెలంగాణలో అయితే కొంచెం పూజలు తక్కువ, కొంచెం పూజా సామాగ్రి సేల్ అయ్యే ప్యాటర్న్ వేరే ఉంటుంది. సో అక్కడ పర్చేసింగ్ పవర్ ఏంటి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను వీడియోలో చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా అయిపోతుంది వీడియో. సో నా గురించి నేను చెప్తాను, నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను. స్టార్ట్ చేసే ముందు కంప్లీట్గా నేను బిజినెస్ స్టార్ట్ చేసింది అరౌండ్ 6,500 ఉండే నా దగ్గర. సో అంతే పెట్టి స్టార్ట్ చేసిన. సో నేను స్టార్ట్ చేయడానికి ముందు ఏం చేసి ఉంటా అంటే, సో నేను కార్పొరేట్లో జాబ్ చేస్తుండే. సో స్టడీస్ చేసేటప్పుడు పార్ట్ టైం లెక్క నేను పూజా సామాగ్రిలో వర్క్ చేసిన 5 years వర్క్ చేసిన స్క్రాచ్ నుంచి. నాకేం తెలియదు, నాలెడ్జ్ ఏం లేకుండా. సో అక్కడ అన్ని మార్కెటింగ్ నుంచి ప్రోడక్ట్ నుంచి కంప్లీట్లీ నాకు ఇంట్రెస్ట్ ఉండే కంప్లీట్ చేసిన. స్టడీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్లో కూడా వచ్చిన. కోవిడ్ కన్నా ముందు మంచి శాలరీ వస్తుంటే, మంచిగా ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉండే అన్నీ ఉండే. సో నాకు ఇంట్రెస్ట్ లేదు ఆబ్వియస్గా. సో ఇప్పుడు జాబ్ కూడా వదిలేసిన. సో నాకు నా బిజినెస్ గురించి ఐడియా ఉంది. నేను ఏం చేయగలుగుతున్నా, ఏం చేస్తున్నా, ఏం చేస్తా అనేది నాకు క్లారిటీ ఉంది. ఓకే, సో అలా మీకు బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనీ అసలు ఇంపార్టెంట్ కాదు. సో మేబీ స్టేట్మెంట్ రాంగ్ అయి ఉండొచ్చు. సో నా సినారియో గురించి చెప్తున్నాను నేను, నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను నేను. స్టార్ట్ చేయడానికే చాలా చిన్న అమౌంట్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఈ జాబ్ చేసుకుంటూ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇవన్నీ గురించి నేర్చుకుంటూ ఉండి, ఈ ఆన్లైన్ ఇట్లా సేల్ చేయాలి. నైట్ కూర్చుంటే మార్నింగ్ అయిపోతుండే, అసలు ఎప్పుడు టైం అయిందో కూడా తెలియకపోతుండే. సో అలా ఫస్ట్ నేర్చుకొని GST తీసి ఫస్ట్ ఆన్లైన్ ఈ మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో సేల్ చేసి మళ్ళీ సొంతంగా మనం చేయాలని చెప్పేసి యూట్యూబ్కి వచ్చి, ఇదంతా చాలా పెద్ద స్టోరీ. సో నేను కంటిన్యూస్ లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తాను. లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ఫీల్డ్ అన్నా. సో అన్నిటికన్నా కూడా మీరు లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి, ఆటోమేటిక్ అన్నీ సెట్ అవుతాయి. సో కంటిన్యూస్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. ఫస్ట్ నేను కంప్లీట్గా
ప్రైజెస్తో పాటు చూపిస్తా. ఇది స్పెషల్ ఐటమ్ వచ్చింది, లక్ష్మి బ్రాస్ లక్ష్మి. ఇది ఇంకా సూపర్ ఫైన్ ఫినిషింగ్ క్వాలిటీలో. సో చూడండి సింహాసనం మీద. సో హైట్ వచ్చేసి 2.5 inches. సో కాస్ట్ వచ్చేసి 550 రూపీస్. అండ్ సేమ్ ఇందులోనే గణపతి. సో దీని కాస్ట్ వచ్చేసి 550 రూపీస్. అండ్ నెక్స్ట్ శంఖచక్ర నామదీపం, ఇంకా సూపర్ ఫైన్ ఫినిషింగ్లో వచ్చింది. ఇప్పుడు దీని ప్రైస్ యాక్చువల్లీ పెరిగి వచ్చింది, బట్ స్టిల్ నేను 550లోనే సేల్ చేస్తున్నాను, అందరు ఎఫర్ట్ చేయాలని చెప్పేసి, విత్ ప్లేట్తోని. సో అది. అండ్ ఈ లాస్ట్ వీక్ నేను కొన్ని యూట్యూబర్స్ నుంచి ఆర్డర్ చేశాను, వేరే నుంచి. అంటే ఎందుకంటే నాకు కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను, వాళ్ళు ఎలా సేల్ చేస్తారు, వాళ్ళ ప్యాకేజింగ్ ఎట్లుంది అని చెప్పి ఒక క్యూరియాసిటీతోనే నేను పర్చేస్ చేసా. అంటే వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు మెసేజ్కి ఏంటనేది. సో అది. అండ్ ఇది దారా స్టాండ్ విత్ లోటా ఫిక్స్ ఉంటుంది ఇది. సో దీని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. అండ్ ఇందులో ఇంకో మోడల్ వచ్చేసి గోల్డ్ మోడల్ ఇది. సో దీని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. సో ఇది వచ్చేసి 450 రూపీస్, నియర్లీ 280 grams ఉంటుంది. సో ఇది 220 grams ఉంటుంది నెక్స్ట్. సో దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్. ఇవి సైజ్ ఎలిఫెంట్స్ 100 రూపీస్ పెయిర్. అండ్ శివలింగాలలో 4 సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ సైజ్ వచ్చేసి 350 రూపీస్. అండ్ దీనికన్నా నెక్స్ట్ సైజ్ వచ్చేసి 250 రూపీస్. అండ్ దీనికన్నా ఇంకో సైజ్ వచ్చేసి 150 రూపీస్. అండ్ స్టార్టింగ్ సైజ్ స్మాల్ సైజ్ వచ్చేసి 60 రూపీస్. ఈ కొత్త మోడల్ దీపాలు వచ్చాయి. సో కాస్ట్ వచ్చేసి 280 రూపీస్ పేర్. అండ్ ఇందులో ఇంకో సైజ్ వచ్చేసి 180 రూపీస్ పేర్. ఇది 180 రూపీస్ పేర్. అండ్ బ్రాస్ కటోరీ. సో కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ ఈచ్. సో ఇది మీనా వర్క్ ఉంటుంది, ఇది కంప్లీట్లీ హెవీ. అండ్ ఇందులో స్మాల్ సైజ్ వచ్చేసి 90 రూపీస్ మీనా వర్క్, ఇది కూడా ఈచ్ 190 రూపీస్. అండ్ ఇందులోనే స్మాల్ గ్లాసెస్ కూడా వచ్చాయి, 90 రూపీస్ గ్లాస్, ఇది మీనా వర్క్ కంప్లీట్లీ హెవీ ఇది కూడా. అండ్ ఇందులోనే బిగ్ సైజ్ వచ్చేసి 120 రూపీస్. చైనీస్ జర్మన్ సిల్వర్ బౌల్ ఇది, అంటే చైనా నుంచి వచ్చిన ఎక్స్పోర్ట్ అయింది ఇది. సో దీని కాస్ట్ వచ్చేసి 550 రూపీస్. అండ్ ఇది స్పెషాలిటీ ఏంటంటే జర్మన్ సిల్వర్ బ్లాక్ అవుతుంది కదా, ఇది బ్లాక్ అవ్వదంట. సో అతను హోల్సేలర్ చెప్పిండు, నేను మీకు చెప్తున్నా. సో ఖచ్చితంగా నేను అడిగిన బ్లాక్ అవుతుంది అంటే బ్లాక్ అవ్వదు అన్నాడు. చూడాలి ఇది సేల్ అయిన తర్వాత రెస్పాన్స్ ఎట్లుంటుందో నేను చెప్తాను, అప్పుడు దీన్ని అప్డేట్ ఇస్తాను. ఇంకా కూడా చాలా సేల్ అయ్యాయి. సో కాస్ట్ వచ్చేసి 850 రూపీస్. అండ్ దత్తాత్రేయ 250 రూపీస్. ఈ విగ్రహాలన్నిటి కూడా విత్ మాలస్తో వస్తాయి. సో కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ శివయ్య. అండ్ నెక్స్ట్ విష్ణుమూర్తి. సో కాస్ట్ వచ్చేసి 350 రూపీస్. 450 రూపీస్, 250 grams వెయిట్ ఉంది ఇది. శివుడు 450 రూపీస్. అండ్ దత్తాత్రేయ చూడండి, దత్తాత్రేయ 450 రూపీస్. 400 రూపీస్, 220 grams. 220 grams 500 రూపీస్. రవీంద్ర స్వామి 230 grams ఉంది, కాస్ట్ వచ్చేసి 450 రూపీస్. సూర్యుని ఫేస్ 150 రూపీస్, కంప్లీట్లీ బ్రాస్ ఇది. 450 రూపీస్ ఇది, సారీ 550 రూపీస్ ఇది. జర్మన్ సిల్వర్ బ్రాస్ హెవీ లోట 380 రూపీస్ ఇది డిజైన్తో. అండ్ ఇది ఒక మోడల్ ఈ కార్ది 180 రూపీస్. అండ్ బ్రాస్ గంట 360 రూపీస్. ఇది ఒక మోడల్ దూపుదాను. సో ఇది కాస్ట్ వచ్చేసి మీకు 350 రూపీస్ ఇది. అండ్ ఇది ఇంకో మోడల్ దూపుదాను ఉంది. సో ఇది 250 రూపీస్ ఇది. 800 రూపీస్ ఇది. 400 grams ఉంటుంది ఇది. మాల తీసి చూపిస్తా క్లారిటీ. సో దత్తాత్రేయలో 3 సైజెస్ ఉన్నాయి, ఇది 800 రూపీస్ ఇది. సో బాలాజీ 650 రూపీస్, కొంచెం బిగ్ సైజ్. 800 రూపీస్ ఇది. అండ్ అన్నపూర్ణదేవి 240 grams ఇది 400 రూపీస్. రాఘవేంద్ర స్వామి ఇది వాటర్ ప్రూఫ్ ఫోటో ఫ్రేమ్, ఇది 100 రూపీస్ పడుతుంది. ఇది గ్లాస్ ఉండదు ఇక్కడ,
అండ్ వాషబుల్ కూడా మీకు ఇది 100 రూపీస్. సూర్యభగవాన్ 100 రూపీస్. శివయ్య 100 రూపీస్. సో ఈ వీడియోలో కనిపించే ఏ ఐటమ్ మీకు కావాలన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్లో అవైలబుల్ ఉన్నాయి. సో అది వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో రీచ్ అనేది తగ్గిపోతూ ఉంది. సో ఎవరైతే ఆల్రెడీ పర్చేస్ చేశారో మీరు కింద కమెంట్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మీకు ఏదైనా డ్యామేజ్ వస్తే మీరు నాకు మెసేజ్లో అడుగుతున్నారు ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయితే. సో నేను రీఫండ్ ఇవ్వడం మళ్ళీ పంపించడం చేస్తున్నాను కదా. ఎవరైతే మీకు 10 సేల్ పర్ డే 10 సేల్ అయితే అందులో నుంచి జస్ట్ ఒక 2-3 రివ్యూస్ ఇస్తున్నారు. మిగతా వాళ్ళు రివ్యూ అస్సలు ఇవ్వట్లేదు. సో రివ్యూ కమెంట్లోనైనా మెన్షన్ చేయండి. మీరు మెన్షన్ చేసి వేరే వాళ్ళు పర్చేస్ చేయడానికే కాన్ఫిడెంట్ వస్తుంది, వాళ్ళకి కూడా పర్చేస్ చేస్తారు. సో అది మీకు ఏదైనా కొంచెం డ్యామేజ్ వస్తే మీరు ఎట్లయితే మెసేజ్ చేస్తున్నారో ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత మీకు నచ్చితే జస్ట్ ఒక కమెంట్ అన్నా జస్ట్ నాకు టెక్స్ట్ అన్నా చేయండి. సో అవి నేను యూట్యూబ్లోకి ఇట్లా షేర్ చేసుకుంటే సో వేరే వాళ్ళకి నమ్మకం వస్తుంది, వీళ్ళు పంపిస్తారు ఖచ్చితంగా మంచిగా ఉంటాయి ప్రోడక్ట్స్ అని చెప్పేసి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే కస్టమర్ ఆల్రెడీ నా దగ్గర పర్చేస్ చేసిన కస్టమరే రిపీటెడ్గా రెగ్యులర్గా పర్చేస్ చేస్తున్నారు. సో వాళ్ళ ప్రోడక్ట్స్ ఒక్కసారి నేనేమనుకుంటున్నా అంటే కస్టమర్ ఒక్కసారి మన దగ్గర పర్చేస్ చేస్తే వేరే దగ్గర పర్చేస్ చేశారంటే మీరు బిజినెస్ కరెక్ట్ చేస్తున్నట్టు కాదు. సో మీరు మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఎవరైతే ఇప్పుడు నేను ఆర్డర్ చేశాను 4-5 యూట్యూబర్స్ దగ్గర, కొంతమంది డ్యామేజ్ వస్తే వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వట్లేదు అసలు. సో అలా చేస్తే ఇంకోసారి మీకు ఆర్డర్లు కూడా రావు. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ప్రాపర్గా ఏమైనా డ్యామేజ్ వస్తే ప్రాపర్ రెస్పాండ్ అవ్వండి. సో మీకు కస్టమర్ అనేది రిపీటెడ్గా ఆర్డర్ ఇస్తుంటారు. సో నాకు చాలా వర్కౌట్ అయింది. సో మీకు ఏదైనా ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ అయినా కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాదే ఉంటుంది. మ్యాక్సిమం అవ్వదు ఇన్ కేస్ అయితే. సో అది వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.